నిజామాబాద్ జిల్లా బోధన్లో ఎంఐఎం బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతుంది. నువ్వెంత అంటే నువ్వెంత అంటూ ఒకరిపై ఒకరు మాటల తూటాలు పేల్చేస్తున్నారు. ఈసారి బోధన్లో ఎంఐఎం పోటీ చేయడం ఖాయమని ప్రచారం జరుగుతుంది. నిజామాబాద్ జిల్లా బోధన్లో బీఆర్ఎస్ ఎంఐఎం మధ్య పొలిటికల్ వార్ కొనసాగుతోంది. రెండు పార్టీల నేతలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా బోధన్ పట్టణ ప్రగతి కార్యక్రమంలో అభివృద్ధిపై ఎమ్మెల్యే షకీల్ అమీర్ను నిలదీశారు ఎంఐఎం కౌన్సిలర్లు. తమ కాలనీల్లో ఎలాంటి అభివృద్ధి జరగలేదన్నారు. ఇన్నాళ్లు తమ వార్డుల్ని పట్టించుకోకుండా ఇప్పుడెందుకు వచ్చారని ప్రశ్నించారు. దీంతో ఎంఐఎం కౌన్సిలర్లు ఎమ్మెల్యే మధ్య వాగ్వాదం జరిగింది. ఇది రెండు పార్టీల కార్యకర్తల మధ్య గొడవకు దారితీసింది. పోలీసులు రెండు వర్గాలను చెదరగొట్టడంతో అసహనంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు ఎమ్మెల్యే షకీల్. ఎంఐఎం కౌన్సిలర్లు తనపై దాడి హత్యాయత్నం చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశారు ఎమ్మెల్యే షకీల్. ఈ ఘటనలో 6 వ్యక్తులపై కేసులు నమోదు చేశారు పోలీసులు. ఎంఐఎం కౌన్సిలర్ నదీం, 31వ వార్డు కౌన్సిలర్ తనయుడు అల్తాఫ్ తో పాటు మరో 3 అరెస్ట్ చేసి రిమాండ్కు పంపించారు. మరో కౌన్సిలర్ శరత్ రెడ్డి పరారీలో ఉన్నారు. నిజామాబాద్ జిల్లా జైల్లో ఉన్న బోధన్ ఎంఐఎం కౌన్సిలర్ నదీం, అల్తాఫ్ తో పాటు మిగతా వారిని పరామర్శించారు ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ. జిల్లాలో బీఆర్ఎస్ కు ఎంతో సహకరించామని ఆయన చెప్పారు. కవిత పోటీ చేసినప్పుడు ప్రస్తుతం జైల్లో ఉన్న తమ నేతలు రాత్రి పగలు కష్టపడ్డారన్నారు. ఇవన్నీ మర్చిపోయి తమ కార్యకర్తలపై హత్యాయత్నం కేసులు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో బోధన్లో పోటీ చేస్తామన్న ఓవైసీ ఎమ్మెల్యే షకీల్ కి బ్యాలెట్ ద్వారా బుద్ధి చెప్తామని హెచ్చరించారు. मोहतरमा कविता के लिए 2 पार्लियामेंट इलेक्शन में काम किए. उनके फैमिली मेंबर्स, उनकी वालदा है ना अंदर, वालदा बोल रहे, समीर के बारे में बोल रहे, ये बच्चों के बारे में बोल रहे, कितना मोहतरमा कविता के लिए कितना दिन रात काम किए वो लोग. उनकी अम्मा बोल रहे कि देखो ये नतीजा निकला हमारे. आज आप इख्तदार में हैं. इलेक्शन में हमारे कैंडिडेट्स रहेंगे, कहाँ कहाँ रहेंगे आपको इलेक्शन से पहले बताएंगे. తన కొడుకు మీద తప్పుడు కేసులు పెట్టి బక్రీద్ పండగకి ఇంటి దగ్గర లేకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు అల్తాఫ్ తండ్రి. ఎమ్మెల్యే షకీల్ అండతో పోలీసులు తప్పుడు కేసులు బనాయించారని ఆరోపించారు. అసద్ కామెంట్స్ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. అయితే అసదుద్దీన్ బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు ఎమ్మెల్యే షకీల్. అల్తాఫ్ తండ్రి బక్రీద్ సందర్భంగా తన మీద నిందలేసి సింపతి పొందే ప్రయత్నం చేశారన్నారు. అసద్ బెదిరింపులకు భయపడేది లేదని, ఎన్నికల్లో తాడో పేడో తేల్చుకుంటానన్నారు షకీల్. मैं आप आवाम को एक बात बताना चाह रहा हूँ कि जो मेरे पे अटैक किया गया और जिस तरीके से मेरे पे जानलेवा हमला करना और जान लेने की जो साजिश रची गई थी, वो बिल्कुल उसी मंसूबे के साथ मेरे पे अटैक हुआ था. इनके ऊपर 10-10 मुकदमा दर्ज है. इसमें अटेम्प्टिव मर्डर्स और वगैरह काफ़ी केसेस इनके ऊपर है. औरतों के ऊपर जुल्म करना, गवर्नमेंट ऑफिसर्स को मारना, दहशतगर्दी मचाना, इस तरीके के कई जुर्म में ये लोग अंदर बंद है. कई हिस्से, कई केसेस इनके ऊपर है. బోధన్లో రెండు పార్టీల మధ్య వివాదం ఎటువైపు దారితీస్తుందోనని టెన్షన్ పడుతున్నారు అధికార పార్టీ నేతలు.